ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీసే కాదు మీకు అవకాశం. కానీ ఈసారి బిగ్ బాస్ చేసింది ఒక పెద్ద సీక్రెట్ మిషన్. 10 రోజుల సీక్రెట్ ట్రైనింగ్, 24/7 అండర్ కెమెరా టెస్ట్. సరే ఏదేమైనా ఒక 2 పేర్లు మాత్రం బయటకు వచ్చాయట. అందులో ఓ ఫుడ్ డెలివరీ బాయ్, ఆ అమ్మాయి మాత్రం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఒక బిల్డింగ్ వాచ్మెన్ కూతురు. ఇప్పటివరకు బిగ్ బాస్ షో అనగానే సెలబ్రిటీల కదా మనకు కనిపిస్తుంది. కానీ ఈసారి బిగ్ బాస్ టీం చేసింది ఒక పెద్ద సీక్రెట్ మిషన్. అందరికీ దాచేసి కామనర్స్కి ఛాన్స్ ఇచ్చారట. అవును, 10 రోజుల సీక్రెట్ ట్రైనింగ్, 24/7 అండర్ కెమెరా టెస్ట్, అది కూడా ఓ రిసార్ట్లో సెలబ్రిటీ స్టైల్లో. ఈ రహస్య సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియో చూడండి, అసలు ఏం జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఇంటర్నల్ సోర్స్ ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం జూబ్లీ హిల్స్కి దగ్గరలో ఓ రిసార్ట్లో బిగ్ బాస్ టీం 15 మంది కామన్ పీపుల్కి ప్రైవేట్ సెలక్షన్ క్యాంప్ నిర్వహించింది. వాళ్ళు సెలబ్రిటీలు కాదు, కానీ సోషల్ మీడియా, డ్రామా, ఆర్టికులేషన్, ఆల్ టెస్ట్ ఒక్కొక్కరిని 24 గంటలు కెమెరాతో ఫాలో అయ్యి చూడటం జరిగింది. ఈ 10 రోజుల్లో వాళ్ళను గేమ్ టాస్క్, ఎమోషనల్ టాస్క్, ఈవెన్ షార్ట్ ఎలిమినేషన్స్ కూడా చేశారట. ఇది పూర్తిగా బిగ్ బాస్ రివ్యూ హౌస్ అనే గౌప్యంగా జరిగింది. ఇంట్లోకి రాగానే ఎలాంటి బిహేవియర్ ఉంటుందో అని పరీక్షించేందుకు ఇలా టాస్క్లు ఇచ్చారట. ఫేక్ ఎవిక్షన్ టాస్క్, ఎవరిని తీసేస్తే హౌస్ లో పీస్ ఉంటుందని చెప్పమనటం కానీ, గ్రూప్ బైటల్ టాస్క్, ఒకరు గ్రూప్ కి వెన్నుపోటు పోయాలని కానీ, ఎమోషనల్ బ్రేక్ డౌన్, వారి పర్సనల్ లైఫ్ ని తీసుకొని కెమెరా ముందు పెట్టి ఏడిపించే ప్రయత్నం. ఇవన్నీ చూసిన తర్వాత 15 మందిలో కేవలం 2 మాత్రమే సెలెక్ట్ అయ్యారట. వాళ్ళ పేర్లు బయటికి ఇంకా రాలేదు. కానీ 2 కామనర్స్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఖచ్చితంగా ఉంటారు అనేది వస్తున్నటువంటి వార్తలు. వీటన్నిటికంటే ఈసారి బాలకృష్ణ హోస్ట్ గా చేయబోతున్నారు కదా, అందుకే కామనర్స్ కి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన ఎక్కువగా ఉందంట. ఇక సోషల్ మీడియాలో అఫీషియల్ లీక్ కాకూడదనే ఉద్దేశంతో ఈ మొత్తం ప్రక్రియను బిగ్ బాస్ సర్వే పేరిట కవర్ చేశారట. సరే ఏదేమైనా ఒక 2 పేర్లు మాత్రం బయటకు వచ్చాయట. అందులో ఓ ఫుడ్ డెలివరీ బాయ్, అలానే ఓ అమ్మాయి. ఫుడ్ డెలివరీ బాయ్ తన డబ్బింగ్ తో, ఆవేశంతో జడ్జిలను బాగా ఇంప్రెస్ చేస్తే, ఆ అమ్మాయి మాత్రం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఒక బిల్డింగ్ వాచ్మెన్ కూతురు. కానీ ఒక హార్ట్ టచింగ్ స్టోరీతో అందరినీ ఆకట్టుకుందట. ఈ ఇద్దరు ఇప్పుడు మిస్టరీగా ఉంచబడ్డారు. బిగ్ బాస్ 9లో మొదటి వారం ఒక సీక్రెట్ రూమ్ లో నుంచి షోలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇది నిజమా లేక పబ్లిసిటీ స్టంట? ఇది కన్ఫర్మ్ అయినప్పటికీ బిగ్ బాస్ టీం ఇప్పటికీ దీనిపై స్పందించలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం రెడీగా ఉన్నారు. కామనర్స్ కి ఛాన్స్ అంటే వాళ్ళ కళ్ళలో ఓ ఆశ వస్తుంది. ఈసారి ఓ కామనర్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా? మీరేమంటారు? మీకు కామనర్ కి ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుందా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.